ఉత్కంఠకు తెరపడింది. ఉదయం నుంచి జరిగిన హై డ్రామా మధ్య చేపట్టిన బల పరీక్షలో తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి నెగ్గారు. పళనిస్వామికి అనుకూలంగా 122 మంది ఎమ్మెల్యేల మద్దతు దొరికింది. వ్యతిరేకంగా 11 మంది ఓటేశారు. సో బల పరీక్షలో ముఖ్యమంత్రి పళని నెగ్గినట్టు స్పీకర్ ప్రకటించిన తర్వాత భంగపడ్డ డిఎంకే కాంగ్రెస్లు గవర్నర్ కలిశాయి. తర్వాత చెన్నై మెరీనా బీచ్కు చేరుకుని గాంధీ విగ్రహం ఎదుట నిరసన దీక్షకు బైఠాయించారు డిఎంకే నేత స్టాలిన్, ఆయన డిఎంకే ఎమ్మెల్యేలు. సో ప్రస్తుతం చెన్నై మెరీనా బీచ్లోకి సీన్ మారింది. ఓవైపు అదే మెరీనా బీచ్లో ఉన్న జయలలిత సమాధి వద్ద నెగ్గిన నేతలంతా నివాళి అర్పిస్తుంటే స్టాలిన్తో పాటు డిఎంకే సభ్యులంతా కూడా గాంధీ విగ్రహం ఎదుట నిరసన దీక్షకు దిగారు. సో ఈ ఎన్నిక చెల్లదని, ఈ విశ్వాస పరీక్ష చెల్లదని, ఇది ప్రజాస్వామ్యయుతంగా జరగలేదని డిఎంకే నేత గవర్నర్కు ఆరోపణ చేశారు. ఆ తర్వాత గాంధీ విగ్రహం ఎదుట నిరసనకు దిగారు. మరోవైపు విశ్వాస పరీక్ష నెగ్గిన అనంతరం పళనిస్వామి తన మంత్రివర్గ సహచరులతోటి ఎమ్మెల్యేలందరితోని జయలలిత సమాధి వద్దకు వచ్చి ఆమెకు మరొక్కసారి నివాళి అర్పిస్తోన్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. సో సీన్ ఇప్పుడు అసెంబ్లీ నుంచి చెన్నై మెరీనా బీచ్కు చేరుకుంది. క్షణక్షణం ఉత్కంఠ పరిస్థితుల మధ్య చెన్నైలో రాజకీయ వాతావరణం ప్రతిబింబిస్తోంది. తాజా సమాచారం చెన్నై నుంచి మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, చెన్నైలోని మెరీనా బీచ్ లో ఓవైపు అధికార పక్షం సంబరాలు చేసుకుంటూ ఉంటే మరోవైపు ప్రతిపక్షం ఆందోళనకు దిగింది. అసెంబ్లీలో జరిగినటువంటి తీరుకు నిరసనగా ఇవాళ గాంధీ విగ్రహం వద్ద స్టాలిన్ అధ్యక్షతన ఎమ్మెల్యేలందరూ కూడా నిరసనకు దిగారు. ఇవాళ ఉదయం నుంచి కూడా అసెంబ్లీలో ప్రతిదీ కూడాను జరిగినటువంటి తీరు ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా జరిగింది. ఎవరు కూడా నిబంధనలకు విరుద్ధంగానే, మేము అడిగింది కూడా కేవలం ప్రజాస్వామ్య యుద్ధంగా రహస్య ఓటింగ్ అడిగాం, దానికే మా పైన దాడి చేశారు, చొక్కాలు చించి మరీ దాడి చేశారంటూ స్టాలిన్ మీడియాతో మాట్లాడారు. ఆ తర్వాత గవర్నర్ని కలిసి ఆరోపణ చేశారు. గవర్నర్ కూడా ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా వచ్చి మెరీనా బీచ్ లోని గాంధీ విగ్రహం వద్ద ఆందోళనకు దిగారు. ప్రస్తుతం ఆయనతో పాటు ఎమ్మెల్యేలు, మిగిలిన డిఎంకే నేతలంతా కూడా భారీగా ఇక్కడికి చేరుకున్నారు. దీంతో ట్రాఫిక్ అంతా కూడా పూర్తిగా స్తంభించిపోయింది. పోలీసులు భారీగా ఇక్కడికి మోహరించారు. స్టాలిన్ ఇక్కడి నుంచి తరలించేందుకు వారంతా కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకసారిగా పోలీసులు ఇక్కడికి చేరుకున్న తర్వాత డిఎంకే అభిమానులు, కార్యకర్తలందరూ కూడా పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కొంత ఉద్రిక్త పరిస్థితులు ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. కొన్ని వందల వేల సంఖ్యలో పోలీసులు ఇక్కడికి చేరుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడే పోలీస్ హెడ్ క్వార్టర్స్ కి ఎదురుగానే ఈ ఆందోళన అనేది జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి భారీ బలగాలన్నీ కూడా ఇక్కడికి కొన్ని నిమిషాల్లోనే ఇక్కడికి చేరుకున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనే ఇక్కడి నుంచి తరలించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ట్రాఫిక్ అంతా కూడా పూర్తిగా నిలిచిపోయినటువంటి నేపథ్యంలో మరోవైపు ఇదే మెరీనా బీచ్ కి ఆవల వైపున పళనిస్వామి సీఎం కూడా జయలలిత సమాధి వద్ద నివాళులు అర్పిస్తున్నారు. ప్రస్తుతం ఆయన కాన్వాయ్ కూడా అక్కడే ఆగిపోయింది. ఆయన అక్కడి నుంచి బయలుదేరి వెళ్లాలన్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ ట్రాఫిక్ నిలిచిపోయినటువంటి రద్దీ కారణంగా పూర్తిగా వెళ్ళలేనటువంటి పరిస్థితి. దీంతో పోలీసులు ఇక్కడ నుంచి ట్రాఫిక్ క్లియర్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇక్కడ నుంచి డిఎంకే చేస్తున్నటువంటి ఆందోళన ఇక్కడ విరమిస్తే తప్ప, స్టాలిన్ ఇక్కడ నుంచి కదిలితే తప్ప ఈ ట్రాఫిక్ అనేది క్లియర్ అయ్యేటువంటి పరిస్థితి లేదు. మరోవైపు ఇప్పటికే స్పీకర్ తీరుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా డిఎంకే కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. ఆయన సొంత నియోజకవర్గంలోని కోయంబత్తూరు జిల్లాలోని అవినాశిలో కూడా ఆయన కార్యాలయంపై కూడా డిఎంకే కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఫర్నిచర్ అంతా కూడా ధ్వంసం చేశారు. సో ఇవాళ నుంచి కూడా జరిగినటువంటి తీరుకు గవర్నర్ ఫిర్యాదు చేసినటువంటి స్పీకర్ తీరుపై ఫిర్యాదు చేసిన తర్వాత డిఎంకే యుద్ధం ప్రకటించింది. ఇవాళ నుంచి కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఇప్పటికే మీడియా ముందు ప్రకటించారు. మరోవైపు పన్నీర్సెల్వం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా చైతన్య యాత్ర నిర్వహిస్తామని చెప్తున్నారు. మొత్తానికి ప్రభుత్వం బల పరీక్షలో గట్టెక్కినప్పటికీ ఇవాళ నుంచి ఇటు పన్నీర్సెల్వం వర్గంతో, ఇటు డిఎంకే తోటి, ఇద్దరితోటి కూడా ఈ ఇబ్బందులు అనేటివి, ఈ ఆందోళన పర్వాన్ని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ మురళి. చెన్నై మెరీనా బీచ్లోనే అటు పోలీస్ హెడ్ క్వార్టర్స్ అయితే ఉంది. పోలీస్ హెడ్ క్వార్టర్స్కి కూతవేటు దూరంలోనే గాంధీ విగ్రహం దగ్గర ప్రస్తుతము డిఎంకే నేత స్టాలిన్ తన ఎమ్మెల్యేలతో కలిసి నిరసన కోసం బైఠాయించిన పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు అదే రోడ్డుగా ఆల్రెడీ మెరీనా బీచ్కు చేరుకుని జయలలితకు నివాళి అర్పిస్తూ ఉన్న పళని మంత్రివర్గ సహచరులు, పళని మంత్రివర్గ సహచరులు, ఎమ్మెల్యేలంతా కూడా అక్కడే ఉన్నారు. అక్కడి నుంచి తిరిగి మళ్ళీ ఇటు వెళ్లాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎంతసేపు పోలీసులు గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలపడానికి స్టాలిన్కు, ఆయన ఎమ్మెల్యేలకు అనుమతిస్తారో చూడాలి. మరికొద్ది సేపట్లోనే ప్రస్తుతం అక్కడ పెద్ద ఎత్తున పోలీసులు మోహరించి ఉన్నారు. మరికొద్ది సేపట్లోనే అటుగా వచ్చే ఈ మంత్రివర్గాన్ని, అలాగే అధికార పక్షాన్ని, విశ్వాస పరీక్షలో నెగ్గిన అధికార పక్షాన్ని అటు నుంచి ఎలా పోనిస్తారు, ఏమి
పరిస్థితులు అక్కడ చోటు చేసుకుంటాయో చూడాల్సిన అవసరం కనిపిస్తోంది.